హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఇల్లు లేని వారికి శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇళ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా, పంపిణీ చేస్తారా అని నిరీక్షిస్తున్నారు. వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఇక కొత్త ఇళ్ల మంజూరు నిర్మాణంపై అసెంబ్లీలో చంద్రబాబు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు పూర్తి చేయించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ప్రకటించారు. ఇక అలాగే కొత్త ఇళ్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే సుమారు 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేపట్టామని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో హౌసింగ్, వ్యవసాయ శాఖ పద్దులపై సీఎం చంద్రబాబు కీలక ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం కొత్త ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ అక్రమాల్లో పాల్పడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్రంలో 2.20 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలు లేవని, వారందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఉచితంగా మా ప్రభుత్వంలో త్వరలో కేటాయిస్తామని ఆయన చెప్పారు. అందరికీ ఇల్లు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇక అలాగే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలను రాయచోటి నుంచి ప్రారంభించారు. ఈ ఏడాది ఉగాదిలోగా దాదాపు 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. జూన్కు 2.26 లక్షల, సెప్టెంబర్లో 2.10 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు జరిపేలా చేస్తామన్నారు. 2029లోగా పేదలందరికీ ఇల్లు కట్టించడంతో పాటు ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక అలాగే రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం 2026 నుండి 2027 బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశామన్నారు. ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతుకు 3 విడతల్లో 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. గత ప్రభుత్వం కేవలం 7,500 మాత్రమే ఇచ్చిందని, ఇప్పుడు కేంద్రం 6,000 రూపాయలు కలుపుకొని 20,000 రూపాయలు మా ప్రభుత్వం ఇస్తోందన్నారు. 47 లక్షల మంది రైతులకు 2 విడతల్లో 6,309 కోట్ల రూపాయలు రైతులకు అందించామన్నారు. 310 కోట్ల రూపాయలు పంట నష్టం సొమ్మును చెల్లించామని చంద్రబాబు వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.